అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది, ఈరోజు సింపుల్‌గా పూజను ఏ విధంగా చేసుకోవాలి, అలాగే స్నానం ఏ సమయంలో చేయాలి, పూజా సమయాలు ఏంటి, ఈరోజు పాటించవలసిన నియమాలేంటి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మాఘ సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటారండి. సూర్యభగవానుడు జన్మించిన రోజునే మనం రథసప్తమి పండుగగా జరుపుకుంటూ ఉంటాం. దీన్నే సూర్య జయంతి అని, సూర్య సప్తమి అని, భాను సప్తమి అని, ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తుంటారు. ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి జనవరి 25 ఆదివారం నాడైతే వచ్చిందండి. ఈసారి ఆదివారంతో రావడం ఇంకా విశేషమైందండి. ఈ రోజు ఎవరైతే సూర్యభగవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆరోగ్యం, సిరి సంపదలతో పాటు రాజయోగం కూడా కలుగుతాయండి. ఈ రోజు చేసే స్నానం గాని, దానం గాని, అర్ఘ్యం గాని చాలా విశేషమైన శుభఫలితాలను అయితే కలిగిస్తాయండి. ఈ రథసప్తమి రోజు తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని నదీ స్నానం ఆచరించాలండి. అలా వీలు కాని వారు ఇంట్లోనే స్నానం ఆచరించవచ్చు. స్నానం చేసేటప్పుడు తలపైన 7 జిల్లేడాకులను, 7 రేగిపళ్ళను తలపైన, భుజాలపైన పెట్టుకుని ఇక్కడ చూపించిన శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలండి. ఇలా చేయడం వల్ల మనకున్న సప్తజన్మల పాపాలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు స్నానం ఆచరించవలసిన శుభ సమయం వచ్చి ఉదయం 5:30 నుంచి 6:30 లోపండి. పూజను ఆచరించవలసిన శుభ సమయం వచ్చి ఉదయం 6:30 నుంచి ఉదయం 11 లోపల అయితే మీరు పూజను అయితే చేసుకోవచ్చండి. ముందుగా ఈరోజు సూర్యభగవానుడికి తప్పకుండా అర్ఘ్యాన్ని అయితే సమర్పించాలండి. ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకుని దానిలో కొంచెం కుంకుమ, ఎర్ర అక్షింతలు, ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి స్వామిని చూస్తూ అర్ఘ్యాన్ని అయితే సమర్పించాలండి. కానీ ఇలా అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఎవరు తొక్కని ప్రదేశంలో విడవాలండి. లేకపోతే గనక మన అర్ఘ్యం సమర్పించేటప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టి దానిలో అయినా సరే స్వామికి అర్ఘ్యాన్ని అయితే సమర్పించి తర్వాత ఆ నీటిని ముక్కల్లో అయితే వేసేయచ్చండి. స్వామివారికి పూజ చేసేటప్పుడు సూర్యకిరణాలు పడే చోట ఆరు బయట కానీ, తులసి మొక్క దగ్గర కానీ పూజనైతే చేసుకోవచ్చండి. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో ఆ ప్రదేశాన్ని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. దాని మీద ఒక రథ ముగ్గు వేసుకోవాలి. దాని మీద ఒక పీటని ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన సూర్యభగవాన్ని ఫోటో కానీ, విగ్రహం కానీ, రాగి ప్రతిమను కానీ పెట్టుకుని పూజనైతే చేసుకోవచ్చండి. రథసప్తమి రోజు పూజ అయ్యే వరకు కూడా ఉపవాసం ఉండాలండి. ఈరోజు ఉప్పు లేని ఆహారాన్ని, సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలండి. ఈ రోజనే కాదు, మాఘమాసంలో వచ్చే మిగతా ఆదివారాల్లో కూడా ఉప్పు లేని ఆహారం, సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలండి. మాంసాహారం అనేది తినకూడదు. ఈ రోజు పూజలో ముఖ్యంగా 7 చిక్కుడుగాయలతో రథాన్ని అనేది తయారు చేసుకోవాలండి. ఈ రథం ఎలా తయారు చేసుకోవాలో మరొక వీడియోలో అయితే చూపిస్తాను. అలా తయారు చేసుకున్న రథానికి గంధం, కుంకుమతో అలంకరించుకోవాలి. ఒక తమలపాకు తీసుకుని దానిలో సూర్యభగవాన్ని బింబం వేసి కుంకుమ బొట్టు పెట్టి మనం తయారు చేసుకున్న చిక్కుడుగాయ రథంలోకి ఈ తమలపాకును ఉంచి సూర్యభగవాన్ని ఆవాహన చేసి పూజను అయితే ప్రారంభించాలండి. ముందుగా దీపారాధన అనేది చేసుకోవాలండి. తర్వాత ఒక తమలపాకు పైన పసుపుతో గణపతిని తయారు చేసుకుని కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించి ముందుగా వినాయకుడిని పూజించాలండి. వినాయకుడికి ముందుగా షోడశనామాలతో కానీ, పంచోపచార పూజ కానీ చేసుకోవాలి. పంచోపచార పూజ అంటే ధూపం, దీపం, నైవేద్యం, గంధం, పుష్పాలు, అక్షంతలను సమర్పించాలి. నైవేద్యంగా వినాయకుడికి చిన్న బెల్ల ముక్కను కానీ, అరటిపండును కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. చివరిగా కర్పూర నీరాజనాన్ని సమర్పించి పుష్పాలను, అక్షంతలను సమర్పించాలి. ఇంతటితో వినాయకుడి పూజ అనేది పూర్తవుతుందండి. ఇప్పుడు సూర్యభగవానుడి పూజ అనేది ప్రారంభించాలి. ఈరోజు తప్పకుండా స్వామివారి అనుగ్రహం కోసం గోధుమల దీపాన్ని అయితే వెలిగించాలండి. ఒక ఇత్తడి పళ్ళెంలో 7 జిల్లేడాకులకు గంధం, కుంకుమ పెట్టి అలంకరించి ప్లేట్లో పెట్టుకుని ఆ ఆకులపైన 3 గుప్పుల గోధుమలు వేసి దానిపైన ఒక ఎర్ర మట్టి ప్రమిద కానీ, ఒక కొత్త మట్టి ప్రమిద కానీ పెట్టుకుని దానిలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ వేసుకుని దానిలో 7 ఎర్రవత్తులు వేసి ఏకహారతితో కానీ, అగరబత్తితో కానీ దీపారాధన అనేది చేసుకోవాలి. ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో ఇంట్లో బాధపడుతుంటే గనక ఈ గోధుమ దీపం వెలిగించడం వల్ల వారికి అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం అనేది చేకూరుతుందండి. అలా వెలుగుతున్న దీపానికి పువ్వులను, అక్షంతలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి.
ఈరోజు ఏ కారణం చేత అయినా సరే పూజ చేసుకోవడం వీలు కాని వారు మరలా ఎప్పుడు చేసుకోవాలని డౌట్ అయితే ఉంటుందండి. ఈరోజు కుదిరిన వాళ్ళు ఈ మాఘమాసంలో వచ్చే మిగతా 3 ఆదివారాల్లో ఎప్పుడైనా సరే మీరు ఈ రథసప్తమి పూజను చేసుకోవచ్చండి. ఈరోజు సూర్యభగవానునికి ఇష్టమైన ఎర్రటి పుష్పాలతోనూ, తెల్ల జిల్లేడు పువ్వులతోనూ, ఎర్రటి అక్షంతలతోనూ పూజ అనేది చేసుకోవాలి. ఈరోజు సూర్యభగవానుడికి నైవేద్యంగా పరమాన్నాన్ని వండి సమర్పించాలి. ఈ పరమాన్నాన్ని ఆరుబయట సూర్యకిరణాలు పడే చోట ఆవు పిడకలు పెట్టి దానిపైన ఒక ఇత్తడి గిన్నె పెట్టి ఆ ఇత్తడి గిన్నెలో ఆవు పాలు వేసి 3 సార్లు పొంగించి దానిలో నెయ్యితో తడిపిన బియ్యాన్ని వేసి తగినంత బెల్లాన్ని వేసి చెరుకుగడ్డతో కలుపుతూ మెత్తగా పరమాన్నాన్ని తయారు చేసుకోవాలి. ఈ పరమాన్నాన్ని వండేటప్పుడు కొన్ని నియమాలను అయితే పాటించాలండి. ఈరోజు బియ్యాన్ని నీటితో తడపకూడదండి, నెయ్యితో మాత్రమే తడిపి పరమాన్నం వండుకోవాలి. అలాగే గట్టితో కలపకుండా చెరుకుగడ్డతో కలుపుతూ పరమాన్నాన్ని తయారు చేసుకోవాలి. ఆవు పిడకల పైన వండడం వీలు కాని వారు మన ఇంట్లోనే గ్యాస్ స్టవ్ పైన కూడా వండి స్వామివారికి నైవేద్యం సమర్పించవచ్చు. ఇలా తయారు చేసుకున్న పరమాన్నాన్ని ఒక ప్లేట్లో 7 చిక్కుడాకులు వేసుకుని దానిలో పరమాన్నాన్ని 2 రేగి పళ్ళను, చెరుకు ముక్కలను, చిలకడ దుంపలను స్వామివారికి పరమాన్నంతో పాటు నైవేద్యంగా సమర్పించవచ్చు. చిక్కుడాకులు దొరకని వాళ్ళు 7 తమలపాకులపైన సరే నైవేద్యాన్ని సమర్పించవచ్చు. ఈరోజు తప్పకుండా సూర్యాష్టకం అలాగే ఆదిత్య హృదయాన్ని 7 సార్లు పారాయణం చేస్తే మంచిదండి. జాతకంలో రవిగ్రహ దోషం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం, రాజయోగం, సిరి సంపదలు కలుగుతాయని మన పురాణాల్లో చెప్పబడింది. ఇవేమి కూడా చదవడం రాదు అనుకున్న వారు ఓం నమో సూర్యనారాయణాయ నమః అని 108 సార్లు ఎర్రటి పుష్పాలతో గాని, ఎర్రటి అక్షింతలతో గాని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజనైతే చేసుకోవచ్చు. స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించాక తాంబూలాన్ని కూడా సమర్పించాలండి. నారికేళాన్ని సమర్పించి కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలండి. చివరిగా స్వామివారికి సంబంధించిన వ్రతకథ ఉంటుంది. ఆ వ్రతకథను చదువుకుని 3 సార్లు ఆత్మ ప్రదర్శన చేసి అక్షింతలను, పుష్పాలను స్వామి పాదాల వద్ద ఉంచి మిగతావి మన శిరస్సును వేసుకోవాలి. ఈరోజు విశేషంగా అన్నదానాన్ని గాని, వస్త్రదానాన్ని గాని, గొడుగులను గాని, చెప్పులను గాని, మజ్జిగ గాను దానం చేస్తే విశేషమైన సుఫలితాలు కలుగుతాయండి. ఈ రథసప్తమి నుంచి సూర్యభగవానుడు తన 7 గుర్రాలతో దక్షిణయానం నుంచి ఉత్తరయానం వైపు ప్రయాణం చేస్తుంటారని పండితులు చెప్తూ ఉంటారండి. అందువల్లనే ఈ 6 నెలల కాలాన్ని ఉత్తరయాన పుణ్యకాలంగా చెప్తూ ఉంటారు. ఈరోజు చేసే స్నానం గాని, ఉపవాసం గాని, దానం గాని, జపం గాని చేయడం వల్ల మనకి సంతానం, ఐశ్వర్యం, సకల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయండి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రోజు తప్పకుండా ఈ రథసప్తమి పూజను ఆచరించండి. తప్పకుండా సూర్యభగవాన్ దయ వల్ల సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది. ఈ రథసప్తమి పూజను ముఖ్యంగా నేను మా తాతమ్మ దగ్గర నేర్చుకున్నానండి. మా తాతమ్మ మా అమ్మకు నేర్పిందండి. మా అమ్మ నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ చేయడం చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు కూడా అలవాటు అయ్యింది. ఈ రథసప్తమి పూజను ఆచరించడానికి ఆనవాయితీ ఉండాలా అంటే అవసరం లేదండి. ఆరోగ్యం కావాలనుకున్న వారు ఎవరైనా సరే ఈ రథసప్తమి పూజను అయితే ఆచరించవచ్చు. సో ఇదేనండి వీడియో. నాకు తెలిసిన అన్ని విషయాలు కూడా రథసప్తమి గురించి ఈ వీడియోలో అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.